నమస్తే, నేను శారద. వెల్కమ్ టు హెలో ఎన్ఆర్ఐ. ఈ మధ్యకాలంలో మనం చూసిన మూవీస్ ఎన్నో ఉన్నాయి, బట్ వాటిల్లో ఒక బోల్డ్ మూవీ కూడా వచ్చిందండి. దానిలో డైలాగ్స్ అయితే మనం వింటూ ఉంటే చాలా బోల్డ్గా అనిపిస్తుంది, అలానే గమ్మత్తుగా అనిపిస్తుంది. అరే, ఇలా అమ్మాయి ఇలా కూడా మాట్లాడుతుందా అనిపిస్తుంది. మీకు ఇప్పటికే ఒక ఐడియా కూడా వచ్చేసి ఉంటుంది. సుకుమార్ గారి రైటింగ్ కానివ్వండి, సూర్యప్రతాప్ గారి మేకింగ్ కానివ్వండి, అండ్ అందులో ఉన్న హెబా హీరోయిన్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఆసమ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీరో రాజ్ మన ఇంటి పక్కన ఉన్న కుర్రాడ్లా ఉంటాడు, ఆయన లుక్స్ కానివ్వండి, అందులో ఫ్రెండ్ క్యారెక్టర్స్గా చేసిన వాళ్ళ ముగ్గురు కూడా ఆసమ్ పర్ఫార్మెన్స్ ఉంది. మొత్తానికి ఈరోజు మనతో మీరందరూ గెస్ట్ చేసింది కరెక్టే. కుమారి 21F ఈ టీం మనతో పాటు ఈ హెలో ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్కి హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటగా మనతో పాటు నోయల్ ఉన్నారు. ఇదే మూవీలో మీరు ఆయన చూస్తే కూడా గుర్తుపడతారు. ఈవెన్ తను ఎవరో కూడా ఈ పాటికి అందరూ గెస్ట్ చేసే ఉంటారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? చూడ్డానికి ఆ ఐజ్లో నాకు అర్థమవుతుంది ఈ హిట్ మూవీ హిట్ అయింది, దీంట్లో ఉన్నారు అనేసి. మొత్తానికి ఎలా అనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చూస్తుంటే? అంటే 1 year కష్టపడిన ప్రాజెక్ట్ అండి. మాకంటే ఎక్కువ కష్టం సుకుమార్ గారు, ప్రతాప్ గారు, రత్నవేల్ గారు, డిఎస్పి గారు పడ్డారు. సో వాళ్ళ గురించిన ఈ సినిమా హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేము. అండ్ ఈ సినిమాలో మమ్మల్ని పార్ట్ చేసినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు జనాలు ఓకే ఎక్కడో చూసాం కదా అని అనుకునేవారు. ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. అండ్ నేను ఎప్పటి నుంచో స్ట్రగుల్ ఏదంటే ఒక యాక్టర్లా ప్రూవ్ చేసుకోవాలని, అండ్ ఫైనలీ బికాస్ ఆఫ్ కుమారి అండ్ బికాస్ ఆఫ్ శంకర్ క్యారెక్టర్ అది దక్కింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈవెన్ ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అయింది. అంటే ఇప్పుడు నా పక్కనున్న అతనేనా అందులో చేసింది అని అనిపిస్తుంది. అంటే టోటలీ డిఫరెంట్, చాలా సూతింగ్గా, చాలా కామ్గా మాట్లాడుతూ, అందులో ఏమో చాలా యారగెంట్గా అసలు ఒక విలన్ అంటే ఇలా ఉంటాడా అనిపించేలాగా ఉంది. బట్ రియలీ వెరీ నైస్. నేను కూడా చూసాను మూవీ. మొత్తం టోటల్ హాల్ అంతా కూడా ఫిలప్ అయిపోయి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని కూడా. ఈవెన్ కూడా హౌస్ఫుల్ సేల్స్ ఉన్నాయండి. వి ఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఇక చూస్తే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి, మీరు ఎలా రావడం జరిగింది మూవీస్లోకి? దానికి ఏమన్నా ఒక పెద్ద స్టోరీలా ఉందా? నేను వెళ్తాను అంటే లేదు అని అమ్మ నాన్న వెనక్కి రావడం, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. అవన్నీ ఉన్నాయి. సినిమా ఫీల్డ్ అనగానే భయపడతారు కదా జనరల్లీ. సో అలాంటివన్నీ జరిగాయి బాగా. కానీ ఇంకా పిచ్చి ఉంటే ఏం చేయలేరు, ఎవరు ఆపలేరు. సో అలా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ విక్రమార్కులు అతిలి సత్య అనే సాంగ్ అది ఫేమస్ అవడం వల్ల ఇంకా ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉన్నాను. అండ్ ఆ విక్రమార్కులు అతిలి సత్య ఎంత పెద్ద బ్రేకో నాకు. తర్వాత ఈగాలో నేను యాక్టర్లా కనపడ్డాం అందరికీ. సరే, ఫ్రెండ్ క్యారెక్టర్ బాగానే చేశాడని అందరికీ లెంత్ తక్కువే అందులో, సుదీప్ గారికి తప్ప. సో దాని తర్వాత ఇప్పుడు శంకర్ చేయడం చాలా 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 సంతోషం. దీనికంటే ముందు నేను మీరు ఒక మంచి సింగర్గా అని కూడా, ర్యాప్ సింగర్ అని కూడా నేను విన్నాను. సో అదేనా మీరు ఇందాక చెప్తున్న అతిలి సాంగ్ గురించి చెప్తున్నారు మీరు? ఓకే. సో మూవీలోకి రాకముందు వాట్ యు ఆర్ డూయింగ్? నేను ఐ వాజ్ అ వెబ్ డిజైనర్ అండి, సిటిఎస్. గుడ్ గుడ్ గుడ్. ఒక 6 months అలా వర్క్ చేసిన తర్వాత ఐ క్విట్ అండ్ ఇందులోకి వచ్చేసాను. ఇంకా ఇష్టం అండి నాకు, ఫీల్డ్ అంటే బాగా ఇష్టం. సో ఐ కుడెంట్ వర్క్. ఓకే. సో ఈలోపు అదే మూవీలో ఉన్న మన ఇంకొక కమెడియన్ అనొచ్చు, విలన్ అని కూడా అనొచ్చు, ఇప్పుడు స్టూడియోలోకి వచ్చేసారు ఆయన కూడా, సుదర్శన్ గారు కూడా నోయల్తో ఉన్నారు. కాబట్టి ఆఫ్ కోర్స్ మీ దగ్గరికి ఒక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి మనకి. అభినందన్. హలో హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? వినబడుతుందండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఇట్స్ నైస్ టు సీ 21F టీమ్ మీ సెట్ లో. ఓకే. మూవీ చూసాను. ఇట్స్ వెరీ గుడ్. థాంక్యూ సో మచ్ భయ్యా. హాయ్ నోయల్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు భయ్యా? ఐ యామ్ వెరీ గుడ్. హౌ ఆర్ యు డూయింగ్? I'm good. Superb action. Thank you so much. Correct convey చేయగలిగారు. You did your complete justice to your role. Thank you so much భయ్యా. Thank you. And నాతో పాటు ఒక నెగటివ్ ఇంపాక్ట్ అయిపోయింది బోల్డ్ అది అని చెప్పి. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. చూడొచ్చు, అందరు చూడొచ్చు. లైక్ ఎస్పెషల్లీ అబౌట్ 20 వాళ్ళు చూసే సినిమానే. అంతకంటే ఎక్కువ కంటెంట్ ఉన్న వారిని చూస్తున్నారు కదా. సో అప్పుడు ఇట్లా బోల్డ్ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఇంకా బోల్డ్ అంటే నెగటివ్ కాదు కదా. అదే అంటే బోల్డ్ అని అంటే ఏ సర్టిఫికేట్ వచ్చిన దగ్గర నుంచి ఆ టాక్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అంటే రకరకాలుగా ఒకటి అనగానే అందరే అజ్యూమ్ చేస్తారు కదా భయ్య. అదే మీలాంటి వాళ్ళు చూసి మళ్ళీ అలా కాదు సినిమా
బాగుంది అందరూ చూడొచ్చు అని చెప్పడం, ఆ టాక్ వెళ్ళి సినిమా ఈరోజు ఇంత బాగా రన్ అవుతుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. Thank you so much అభినందన్ for calling. ఇక్కడ సుదర్శన్ కూడా ఉన్నారు, మీరు మూవీ చూసానంటున్నారు కదా, ఆయన స్లాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే మాట్లాడుతున్నప్పుడే నవ్వొచ్చేస్తుంది అనమాట ఆ డైలాగ్. ఈయన విలన్గా కూడా చేశారు అని అనిపిస్తుంది. మాట్లాడతారా? హలో, ఓకే, హీస్ నాట్ దేర్ అనుకుంటా. ఓకేనండి సుదర్శన్ గారు, కాకపోతే ఏంటి యూట్యూబ్లో హల్చల్ చేసి మొత్తానికి ఇక్కడ కుమారి 21లో ఇలా తేలరడం జరిగిందా? ఏంటి అసలు మీ కథ ఏంటి మరి? కదండి ఏంటంటే ఇండస్ట్రీకి రావాలని ఉంది కానీ ఎలా రావాలో తెలియదు. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్, అతను షార్ట్ ఫిల్మ్స్ తీసి నన్ను వదిలేడు అనమాట. అవి బాగా క్లిక్ అయ్యి అతను రైటర్గా, నేను యాక్టర్గా వచ్చాము. సుకుమార్ సార్ షార్ట్ ఫిల్మ్ చూడబట్టి నాకు దీనిలో చాలా మంచి రోల్ ఇచ్చారండి. ప్రాపర్ మీరు ఎక్కడ? నెల్లూరు అండి. నెల్లూరే. అయితే మొత్తానికి అసలు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, ఆ భాషను అలా పట్టుకొని మొత్తానికి వదిలేసారు. చదివిన తిరుపతి అన్ని మిక్స్ అయిపోయి ఇలా వస్తుందండి. అది నార్మల్ గా కూడా వచ్చా, ఇలానే వచ్చా? లేదు, నార్మల్ గా సుదర్శన్ ఎప్పుడు మాట్లాడినా ఇలానే ఉంటుంది, సరదాగా. ఆల్వేస్ లైక్ దట్. ఫస్ట్ మీకు ఇది రాగానే, ఈ ఆపర్చునిటీ రాగానే ఎట్లా అనిపించింది మీకు? అందరూ ఫస్ట్ కుమారి 21లో క్యారెక్టర్ ఇచ్చారంటే మా ఇది ఒక ప్రాజెక్ట్ ఉందని తెలుసు కానీ ఎలా పోవాలో తెలియదు ఆఫీస్కి. ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ నాని కాడి నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళాము, ఆఫీస్కి వెళ్ళాము, షూటింగ్ స్టార్ట్ అయింది కొద్ది రోజులకి. మధ్య కొన్ని జరిగినా కానీ అప్పుడు ఒక డౌట్ మాకు, సుకుమార్ సార్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసాం మనం, కుమారి 21లో మెయిన్ రోల్ అనుకుంటా ఉన్నాము. షూటింగ్ స్టార్ట్ అయిన 4 డేస్కి అసిస్టెంట్ డైరెక్టర్ నాని అని చెప్పాను కదండి, ఇప్పుడు మంచి ఫ్రెండ్, అప్పుడు బెల్లె టార్చర్ పెట్టాడు. నీకు విషయం అర్థం కావట్లేదేమో, సుకుమార్ సార్ సినిమాలో బాగా చేయకపోతే 10 రోజుల తర్వాత కాదు సగంలోనే తీసేస్తారు అన్నాడు. ఇంకా అప్పుడు పట్టుకుంది ఇంకా మాకు, అయ్యి బాబోయ్ స్టార్ట్ అయినా కానీ మాకు నమ్మకాలు లేవని. కానీ అసలు ఇలాంటి టీంతో నేను స్టార్టింగ్ లో పనిచేస్తాను అనుకోలేదండి. ఎందుకంటే రత్నవేలు గారు, రోబో, లింగా, అంత పెద్ద కెమెరామ్యాన్, దేవిశ్రీ గారి పాటకి నేను డాన్స్ చేయడం, పాప ఆయన బ్యాడ్ లక్ కానీ నాకు అసలుకి మీ బ్యాంకాక్ సాంగ్, అది బ్యాంకాక్ లో షూట్ చేశారా? బ్యాంకాక్ ఓకే ఓకే ఫైన్, చెప్పండి. సుకుమార్ సార్ అయితే సూపర్ అండి అసలు. ఎందుకంటే దూరం నుంచి చూస్తే పెద్ద ఆయన మనం ఏం మాట్లాడుతున్నాం, కానీ ఆయన దగ్గరికి వెళ్తే చిన్నప్పటి నుంచి హాస్టల్ అండి నేను, ఇది అప్పుడప్పుడు సెలవులకి ఇంటికి పోతే ఇంట్లో అటు మాట్లాడతాడండి. ఆయన పిచ్చ ఫ్యాన్స్ అయిపోయాడు. ఆయన మాస్టర్ కాబట్టి పనిష్మెంట్లు అవి కూడా ఉండేవా మీకు? లేదండి, మాకు లేవండి. మరి మీకేం లేవా? ఆయన ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా కానీ మమ్మల్ని చూడడం కానీ, నవ్వేయడం కానీ, బాగా మాట్లాడడం కానీ, ప్రేమగా దగ్గర తీసుకోవడం కానీ అసలు. సో మీ క్యారెక్టర్ చెప్పారు కదా, అంటే సొల్లుసీను. సారీ, ఇంకొక కాలర్ కూడా ఉన్నారండి. నమస్తే అండి. చెరీ. హాయ్ అండి. హలో. హలో, బాగున్నారా అండి? బాగున్నా అండి. చూసారా మూవీ? చూసారా? మూవీ 2 times దాకా చూసాను. వావ్, 2 times చూసారంటే మీకు బాగా నచ్చినట్టే. ఓకే, సరే, మరి మన స్టూడియోలో నోయల్ అండ్ సుదర్శన్ ఉన్నారండి, మాట్లాడండి. నోయల్ అన్న, హాయ్. హౌ ఆర్ యు బ్రో? వాట్స్ అప్? హాయ్ బ్రో, ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? గుడ్. థ్యాంక్ యూ సో మచ్. 2 సార్లు చూసారు సినిమా. మీ యాక్షన్ కోసమే చూసాను బ్రో 2 సార్లు. భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. అసలు మీది యాక్చువల్లీ ఐఎమ్ క్రిస్టియన్. మీ సాంగ్స్ వింటూ ఉన్నాను నేను. ఆరంభం కొన్ని సాంగ్స్ విన్నాను, ఈ ఆల్బమ్స్. అచ్చా, వాటి నుంచి నేను మీకు బాగా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మీ పేజ్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు. ఓకే. నువ్వే ఎక్కువ చేసావు బ్రదర్ యాక్చువల్లీ ఫేస్బుక్ లో. అంటే మా సినిమా కదా బ్రో, అంటే మాకు ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి, అది అంతా ప్రతాప్ గారి ఐడియాస్, సుకుమార్ గారి ఐడియాస్. మేము చేయడం అంటే ఇంకా అది చిన్నదే కదా బ్రో, మేము చేసిన పెద్దగా ఏం కాదు. వాళ్ళు అంత పెద్ద సినిమా చేశారు, మనం పేజ్లో ఇంత మాత్రం ప్రమోట్ చేయకపోతే వేస్ట్ కదా సినిమాకి పనిచేసి అని మేము మాకు తోచినంత చేసాం అంతే. అదే. ఓకే అండి, మీకు ఏంటి బాగా నచ్చింది ఆ మూవీని? 2 times చూడటం జరిగింది మీరు. నాకు అసలు బాగా నచ్చేసింది ఫర్ శంకర్ 2 times చూసాను. భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, లవ్ యూ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సుకుమార్ గారు నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చారు, ప్రతాప్ గారు నాతో నమ్మి చేయించారు. వాళ్ళ వల్లే ఆ క్యారెక్టర్ అలా వచ్చింది. సినిమాలో మెయిన్ హీరో వచ్చేసి ఆ కథ మీకు నచ్చింది కాబట్టి ఆ క్యారెక్టర్ నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా ఫేవరెట్ సొల్లుసీన్ కూడా ఉన్నాడు, ఒకసారి సొల్లుసీన్తో మాట్లాడండి మీరు. హాయ్ అండి. No, he is not in line. Okay అండి. రాగానే అందరూ కట్ అయిపోతున్నాయి కాల్స్, భయపడతానండి. ఈసారి మీరు మాట్లాడొద్దు. సినిమా చూసినప్పుడు అండి
నోయల్ మీద మాకు కోపం వచ్చింది, మరి మమ్మల్ని చూసి మేము మర్చిపోయాం, మేము ఏముందిలే పక్కన నడుచుకుంటా ఉన్నాం అని. కొట్టాలనుకున్నావు ఏంటి? చూస్తే కోపం వచ్చేస్తుంది. మనోడు అది క్యాట్లో దిగిపోయాడు, ఒక విలనిజం ఉంటది కదా, మేము ఒక 40-50 దగ్గర ఆగాం. విలనా పాపం చూడడానికి అట్లా ఉన్నాడు, అలా అనిపించట్లేదు, క్యారెక్టర్ ఉన్నాడు అనమాట ఇతను. బయట అయితే మరీ గౌరవం, మంచి వాళ్ళకి అసలుకి అదేదో అడ్రస్ కేర్ ఆఫ్ ప్రిన్సిపల్ లాగా ఉంటాడు మంచి వాళ్ళకి. సినిమాలో నేను అయితే మంచోడా చెడ్డోడా అన్నట్టు ఒక 50 మీద ఉంటాం, మనోడు 150-200కి వెళ్ళిపోయాడు. అందరికీ కోపమే నోయల్ని చూస్తే. మధ్యలో తిట్టేస్తున్నారు అనమాట, ఇంటర్వ్యూలో పక్కన కూర్చో ఉంటారు కదా, మళ్ళీ వచ్చాడు తిట్టేస్తున్నారు. అదే ఇన్వాల్వ్ అయిపోయాడు కదా క్యారెక్టర్ లో. నిజంగానే నేను అదే చెప్తున్నా, నేను ఇదే పర్సన్ అందులో యాక్ట్ చేసింది కూడా అని నాకు కూడా అనిపించింది అనమాట. నిజంగా వండర్ఫుల్ గా ఉంది. అండ్ మీ ఏదైతే టైమింగ్ అంటామో మనం, మీ కామెడీ టైమింగ్, ఆ డైలాగ్స్ కానివ్వండి అవన్నీ చాలా బాగున్నాయి. అందులో మీరు తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది అనేసి నేను ఒక్కసారి డైలాగ్ చెప్తాను. ఎక్కడికి రా, అదే మనోడు అమ్మాయి కావాలన్నాడు కదా, నాన్నంతా ఒక పిల్లలు పడేసి బాగా గిఫ్ట్ ఇచ్చారు. ఎప్పుడైనా జరిగింది అట్లా? అందుకే అంటున్నా రియల్ లైఫ్ లో నిజం చెప్తున్నా, యూట్యూబ్ లో మనోడు పేరు చెప్పను కానీ అంత పెద్ద స్టార్, స్టార్లకే స్టార్. సరే లిస్ట్ పెద్దదే ఉందన్నమాట. ఫ్రాంక్లీ మాట్లాడదామండి, రాస్తారని కూడా యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చేశాడు, కానీ మనోడు వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ ఉంటాయి, అది రాస్తారని కూడా చెప్తారు. అది ఈ క్రియేట్ అంతా శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ ఏంటంటే డైలాగ్స్, కామెడీ కానీ సెంటిమెంట్ కానీ అసలు చంపేస్తాడండి అసలు. అతను ఇప్పుడు ఒక 2-3 మూవీస్ కి రాస్తున్నాడండి. అతను తీసిన షార్ట్ ఫిల్మ్స్ లో నన్ను పెట్టి తీసాడు కాబట్టి మంచి పేరు వచ్చింది. మేము ఒకసారి కాలేజ్ ఈవెంట్ కి వెళ్ళామండి, అప్పటికి రాస్తారని 2 సినిమాలు హిట్ కొట్టేసి, నేను కొద్దిగా గొప్ప ఈగలు అందులో కనపడి ర్యాప్స్ అవన్నీ పాడి, నవీన్ కూడా చమ్కీ క్యారెక్టర్ బాగా హిట్, దేవి గారి షో జరుగుతుంది, మేమందరం వెళ్ళినప్పుడు మా గురించి ఎంత అరిసారో దానికంటే ఎక్కువ సుదర్శన్ గురించి అరిసారు. నాకు అప్పుడు తెలిసింది షార్ట్ ఫిల్మ్స్ కి ఇంత క్రేజ్ ఉందా అని. సీరియస్ గా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నెక్స్ట్ అటెంప్ట్ నేను కూడా మీరు షార్ట్ ఫిల్మ్ చేయండి, మన హెచ్ఎంటీవీ షార్ట్ హెచ్ఎంటీవీ కాదు, సుదర్శన్ షార్ట్ ఫిల్మ్స్, సుదర్శన్ షార్ట్ ఫిల్మ్స్ అని ఇస్తే ఆ క్రేజ్ వస్తుంది. అదే అంటున్నా. ఓకే, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి మూవీకి వచ్చేసారు, మంచి పేరు వచ్చేసింది, ఫుల్ సక్సెస్ అయిపోయింది. అది మీ ఆనందం అంత ఫేస్ లో కూడా కనిపిస్తుంది. చాలా ఆనందం అండి. ఎందుకంటే ఏంటి నెక్స్ట్ మళ్ళీ ఈ షార్ట్ ఫిల్మ్స్ కి వెళ్ళరా? మళ్ళీ చేసే లేదండి, తీయాలండి, కానీ ప్రస్తుతానికి కంటిన్యూస్ గా మూవీస్ చేస్తున్నానండి. అంటే నెక్స్ట్ మూవీస్ కూడా చేస్తున్నాను. అసలు స్టార్టింగ్ నాకు ఇంత పెద్ద అవకాశం రాబట్టి నేనే షాక్ లో ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో ఫస్ట్ చిన్న చిన్న సినిమాలు వస్తాయి, అవి రిలీజ్ అవుతాయో లేదో కూడా తెలియదు అనమాట. అలాంటి సినిమాలు అన్నీ వచ్చి అలాంటి ఒక 20-30 చేసిన తర్వాత ఇలాంటి సినిమా తగులుతుంది. కానీ స్టార్టింగ్ లోనే ఇంత మంచి సినిమా రావడం, అసలు దానికి నేను మా డైరెక్టర్ గారికి, సుకుమార్ గారికి, టీమ్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలి తెలియక నేను 1 వీక్ నుంచి చచ్చిపోతున్నాను. 1 వీక్ నుంచి బ్రోక్ కూడా అడిగాను, బ్రో వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, అది మరీ చీప్ గా ఉంది, ఏదైనా గట్టి పదం ఏదైనా చెప్పాలి. ఒకవేళ మీరు ఆ అవకాశం వచ్చింది అనుకోండి, మీ ఏమంటారు, ఎలా చెప్పాలనుకుంటున్నారు? పోనీ గట్టి పదాలు అవన్నీ అదే అర్థం కావట్లేదు. అయిపోయాక మీతో డిస్కషన్ చేస్తాను. రైట్, ఓకే అండి. దీంట్లో నవీన్ నేనే ఉన్నాడండి, అసలుకి ఇప్పుడు వస్తున్నాడు. ఓకే అండి, షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈరోజు మనం కుమారి 21F టీంతో రెడీగా ఉన్నామండి. అండ్ ఇంకొక గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, నవీన్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, 3 విలన్లతో నేను ఒకదాన్నే ఉన్నాను ఇక్కడ. సో అందరూ మూవీ చూసి చాలా థ్యాంక్ యూ. సో నవీన్, ఇందాక వీళ్ళిద్దరితో అయితే మాట్లాడడం జరుగుతుంది. చాలా మంచి హిట్ అయింది మూవీ, అందరు కూడా మెచ్చుకుంటున్నారు. అంటే కొంచెం డైలాగ్స్ బోల్డ్గా ఉన్నాయని కొంతమంది అంటారు, డిఫరెంట్ ఇది వచ్చింది, కానీ అల్టిమేట్గా ఫైనల్ ఇది వచ్చేసి సక్సెస్ అయింది మూవీ. దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా అండి. దీనికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలి, మై డార్లింగ్ నోయలాన్ హ్యాపీ బర్త్డే. ఓ, నేను చూసాను ఈరోజు ఫేస్బుక్ లో. రియలీ సో సారీ, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. నేను పాడనే మీకు పారిపోతారు, లాస్ట్ లో పాడదాం. ఎందుకు నేను ఒకదాని ఉంటే మీ ముగ్గురు పారిపోతారా? లేదు, అందరూ ఆడియన్స్ కూడా ఉంటారు కదా. ఓకే, నిద్రపోతారు. సో ఎలా అనిపించిందండి మీ క్యారెక్టర్ మీకు, నవీన్? చాలా బాగా అనిపించిందండి. అంటే నాకు ఎలా వచ్చింది అని అడిగారు, ఎలా అనిపించింది అని అడిగారు. ఎలా అనిపించింది ఎలా అనిపించింది నిజంగా నాకు మంచి చేంజ్ అండి. అంటే చేంజ్ అంటే చిల్లర కాదు, జోకే.
నాకు ఇంతకుముందు పిల్ల జమీందారి క్యారెక్టర్లు చేస్తున్నాను కదండి, నిజంగా ఫస్ట్ నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేసి మళ్ళీ క్యారెక్టర్ అంటే అసలు ఎంటైర్ టోటల్ లుక్ డిఫరెంట్ లుక్ డిఫరెంట్, అట్ ద సేమ్ టైం లాస్ట్లో నెగిటివ్ అదంతా ఉంది కదా, అసలు ఏమంటారు ఏంటని భయం. ఫైనల్గా నేను ఆడిషన్లో చేసి ఆయన ఇంప్రెస్ చేశాను. ఆ క్యారెక్టర్ని చూస్తే అంతకుముందు చూస్తున్నాము ఈ మూవీస్లో క్యారెక్టర్ అయినా ఈయన అని అనిపించేంత టోటల్గా. ఈవెన్ తను కూడా ఇప్పుడు ఎంత డీసెంట్గా కూర్చొని ఎంత ఇదిగా మాట్లాడితే ఆ విలనేనా ఈయన అనిపిస్తుంది. అతను డైలాగులు అయితే అంటే ఒరిజినల్ క్యారెక్టర్ పెట్టారు. అదే ఇందాకే తెలిసింది. ఓకే, ఆయన అంటే నెల్లూరు నుంచి వచ్చారు. ఇన్నోసెంట్ అనేది అన్నారు మీరే. ఎవరు ఇన్నోసెంట్ ఇందాక అన్నారు మేడం. ఎవరండి? ఓకే, సో మీకు మొత్తానికైతే క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇప్పుడు వరకు చేసిన మూవీస్లో ఇది టోటలీ డిఫరెంట్. ఇది నేను చూసినంత వరకు, నేను 2 days బ్యాక్ నేను మూవీ చూసింది. ఆ మూవీకి తమన్నా కూడా వచ్చారు అనమాట రీసెంట్గా. ఈవెన్ ఎవరైతే నా పక్కన కూర్చున్న ఆడియన్స్, నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఈయనని బాగా తిట్టుకున్నారు, అందులో డౌటే లేదు. ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థమవుతుంది. అండ్ మీ ఇద్దరి మధ్య మధ్యలో కామెడీ అండ్ మీ సీరియస్నెస్ నిజంగా చాలా బాగుంది. ఈవెన్ ఇవెంత పక్కన పెట్టేస్తే ఒక రకంగా ఈ మూవీ ఒక మెసేజ్ అనే చెప్పుకోవాలి. ఎంటైర్ ఇప్పుడు అబ్బాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఆర్ ఎల్స్ అమ్మాయి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇదనే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇది ఎక్స్పెరిమెంట్ అనే అనుకోవాలి. ఇది తెలుగు ఆడియన్స్ అసలు ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా అనేది కూడా నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ట్రాజిక్ ఎండింగ్ కానివ్వండి, లేకపోతే ఈ మధ్యలో ఇలాంటి డైలాగ్స్ ఉన్నా కానీ అబ్బో ఇది మూవీ చాలా ఇది అనేసి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటిది చాలా బాగుంది. డైలాగ్స్ కానివ్వండి ఎక్కడ ఏం అనిపించకుండా స్టోరీ మొత్తం కూడా లాస్ట్ ఎండింగ్ కూడా ఇంత బాగా వచ్చింది అని అనిపించింది అనమాట. ఫైనల్గా ఇలా ఉంది కదా, మీకు ఏమనిపించింది అంటే టోటల్ స్టోరీ వినిపించాక మీకు ఏమనిపించింది అంటే ఇది సక్సెస్ వెళ్తుందా? అండ్ ఈవెన్ మీ క్యారెక్టర్ అసలు టోటల్ డిఫరెంట్, అది ఏమనిపించింది మీకు? అంటే ఫస్ట్ డైరెక్టర్ గారు మా అందరికి క్యారెక్టర్స్ చెప్పిన తర్వాత ఒక 4 days 5 days ఆడిషన్ చేసాం. చేసిన తర్వాత ఇలా కాదు నవీన్, ఇలా కాదు నోయల్, రేపు ఈవినింగ్ మనం కూర్చుందాం అన్నారు. అంటే మళ్ళీ ఆడిషన్స్ ఏమనుకున్నాం, కాకపోతే ఏంటంటే ఒక రోజు కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ, లైక్ ఆయన టీచర్ అన్నమాట, బోర్డు ఉంటుంది అక్కడ ఆఫీస్లో, ఆ బోర్డు మీద మా గురించి శంకర్, సొల్లుసీను, ఫోటోలు సురేష్ అని 3 పేర్లు రాశారు. మా క్యారెక్టరేషన్ చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే స్టోరీ చెప్పారు. చెప్తే మొత్తం అందరు టీం అంతా కూర్చున్నాం అండి. ఆయన స్టోరీ నెరేట్ చేస్తున్నారు. మేము మాకు ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ క్యారెక్టర్ స్టోరీ చెప్తున్నప్పుడు మా క్యారెక్టర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కానీ మా క్యారెక్టర్ పక్కన పెడితే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి మేము ఇద్దరం అయితే లిటరల్గా ఏడ్చేసాం లాస్ట్లో క్లైమాక్స్లో. మా క్యారెక్టర్ కన్నా ఫస్ట్ కథ డామినేటింగ్ అండి. కథ చాలా మంచిగా అనిపించింది, కొత్తగా ఉంది. అండ్ ఈవెన్ ఈ క్యారెక్టర్కి అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే ఇంతకు ముందు చేసిన రోల్స్లో మీరు డిఫరెంట్ క్యారెక్టర్లో ఉన్నారు. సో ఒక విలన్గా బియర్డ్ పెంచుకొని ఇలా చేయగలరు అన్న నమ్మకం కూడా ఉండాలి కదా. సో మీరు చేస్తారన్న నమ్మకం ఎలా వచ్చింది ఈ క్యారెక్టర్ ఆపర్చునిటీ? ఫస్ట్ నాని అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారండి. ఆయన ఇలా ఆడిషన్స్ సుకుమార్ గారి సినిమా ట్రై చేస్తుంటాను, కానీ సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాలని భయం నాకు. రైట్, ఒక్క నిమిషం, ఒక కాలర్ రెడీగా ఉన్నారు మీకోసం న్యూయార్క్ నుంచి. నమస్తే అండి ప్రవీణ్ గారు. హలో. హలో, నమస్తే అండి. ప్రవీణ్ గారు బాగున్నారా? బాగుందండి. మూవీ చూసారా? లేదండి, రేపు వెళ్తున్నాను. రేపు వెళ్తున్నారా? అట్లీస్ట్ ప్రోమోస్ చూసుంటారు కదా మీరు? అవునండి. సో మన స్టూడియోలో 3 ఉన్నారు విలన్స్, మాట్లాడండి. ఓకే. అండ్ మీరు ముందే చెప్పేస్తే వాళ్ళు ఎప్పుడు వీళ్ళు వస్తారో ఇందాక నుంచి చూస్తున్నారు కదా. ఇది కామెడీ, విలన్ అంటే కామెడీ చేస్తున్నట్టు అనుకుంటారు. అదే కమెడియన్ కమ్ విలన్ అని చెప్పాలి. కమెడియన్ కమ్ విలన్ కమ్ ట్విస్ట్. ఓకే ప్రవీణ్ మాట్లాడండి. హలో అండి, అందరికి నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా భయ్యా? బాగున్నాండి. మధ్యలో అక్కడ అమాయకంగా ఉన్నారు, నల్ల షర్ట్ వేసుకుని అతనితో మాట్లాడాలి. హాయండి, మీరు అక్కడే పప్పులో సాంబార్లో కాలేసారు. అమాయకుడు అంటాం వల్ల. హాయండి ప్రవీణ్ గారు. సుదర్శన్ గారు, నేను మీ షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఉండండి యూట్యూబ్ లో. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకా అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్, అంటే నాకు ఎప్పుడు కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా యూట్యూబ్కి వెళ్ళి సుదర్శన్ కామెడీ ఫిల్మ్స్ అని కొడతాయండి. భయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది మీ మూడ్ ఆఫ్ ఎందుకు అవుతుంది. థ్యాంక్ యూ అండి, ఏం పట్టించుకోబాకండి మీరు. చాలా థ్యాంక్స్ అండి. అదే అండి, మీకు ఎస్పెషల్లీ మాట్లాడదానికి కాల్ చేశాను నేను. అవునా? చాలా చాలా సుదర్శన్ గారు ఉన్నారంటే ఖచ్చితంగా నేను మూవీకి వెళ్తాను, నో డౌట్. భయ్యా సూపర్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గా థ్యాంక్ యూ నిజంగా మనస్ఫూర్తిగా. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చూసి మీరు వెళ్తున్నారు సినిమాకి అంటే అసలు ఆసమ్.
అండ్ సుదర్శన్ నిజంగా ఇదిగో ప్రియాంక అవన్నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంటాయి, చూసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా చూడండి అవన్నీ. నాకు వచ్చిన ఫోన్ కాల్ కూడా లాగేసుకుంటున్నాడు చూడన్నట్టు చూస్తున్నాడు తను. సారీ మాట్లాడబా. అయ్యో మీ అందరికి సర్ప్రైజ్. మీ అందరికి సర్ప్రైజ్ నేను చెప్తా. మీరు చెప్పండి మీరే చెప్పండి. ఈ కథకి మూలం ఆ. అన్నిటికి ఇతను కాదు ఈయన. నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఓకే అండి. సో మా డైరెక్టర్ గారు. ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఈ ఏమంటారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నమాట, ఇప్పుడు వచ్చేసారు ఇక్కడికి సూర్యప్రతాప్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు మరిన్ని వివరాలు అడుగుదాము, ఏంటి వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ని ఎట్లా చూస్ చేసుకున్నారేంటని. ఈయనని చూస్ చేసుకున్నారనే దానికి ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్పారు మీరు. ఇంకా మిగిలిన తనైతే యూట్యూబ్లో చూసారని చెప్తున్నారు. ఈవెన్ స్లాంగ్ కూడా అలానే ఉంచారు. ఎందుకని అంటే దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? తప్పు వేరే మాడుతుంటే యూ స్టూపిడ్. నా నెక్స్ట్ డైలాగ్ ఎందుకు చెప్తున్నా? ఓకే, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే రీజన్ ఇతను చెప్పిందే అండి. అవునా? నేను ఇందాక అడిగితే లేదు మామూలుగా కూడా ఇలానే మాట్లాడతాను, లేదు మామూలుగానే మాట్లాడతాను. ముందు మ్యాటర్ దగ్గర బాగా మిమ్మల్ని టీజ్ చేస్తున్నారండి పాపం. అలాగండి, అంటే టీంలో నేను అందరికన్నా చిన్నపిల్లలు కదండి. ఓహో, దాన్ని ఇలా లాక్కొచ్చారా? లేదు యాక్చువల్లీ సుదర్శన్ ఫస్ట్ నుంచి నవీన్ వచ్చి ఫస్ట్ నుంచే ఉన్నాయి. ఈ కథ అనుకున్నప్పటి నుంచి నవీన్ మాతో ట్రావెల్ అయ్యాడు. నవీన్ క్యారెక్టర్ ఈస్ వెరీ క్లియర్. సుదర్శన్ వచ్చి షార్ట్ ఫిల్మ్ చూసామని మేము. ఓకే, ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఉండగా తను చూసాం. అంటే మీరు వెతుకుతున్న క్యారెక్టర్లో భాగంగా మీరు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూడటం జరిగిందా, లేకపోతే వాంటెడ్లీ ఇతన్ని తీసుకుంటున్నాం కాబట్టి అసలు ఇతని యాక్టింగ్ ఎలా ఉంటుందని చూసారా? రెండు కాదండి, ఓకే, అతని టైం బాగుంది అంతే అండి. ఫస్ట్లో చెప్పాను కదా, టైం బాగుండబట్టి 20-30 సినిమాలు చేసిన తర్వాత రావాల్సిన సినిమా నాకు మొదట్లోనే వచ్చేసింది అనమాట. ఓకే, వాళ్ళ టైం బాగుండి బట్టి వాళ్ళకి బోర్ కొట్టేప్పుడు యూట్యూబ్ చూసి వీడికో ఛాన్స్ ఇద్దామని. ఓకే. అండ్ టైం అనేది ఎలా అంటే ఇది మార్నింగ్ 7:30కి పిలిచారండి, ఆ టైం బాగుందని ప్రతిరోజు 7:30కి వస్తుంది. ఎవరు రావట్లేదు ఆఫీస్, అదే టైం ఇంకా ఫాలో అదే టైం ఫాలో అవుతారు. అవుతుంది. ఈవెన్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ని పక్కన పెడితే మనము హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. అండ్ తను లవర్ బాయ్ లా ఉంటాడు, పక్కింటి అబ్బాయిలా ఉంటాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా. సో వాంటెడ్లీ ఆ రెండింటికి వేరియేషన్ అలా పెట్టడం జరిగిందా? ఎందుకని ఇప్పట్లో అమ్మాయిలు అలానే ఉన్నారన్నా, ఏంటి మీ ఉద్దేశం ఏంటి అసలు దానికి? అంటే ఐ మీన్ అంటే ఒక్కొక్కసారి మళ్ళీ అడుగుతారా? 1 సెకండ్, మీకు ఒక కాల్ ఉన్నారు. ఓకే, నమస్తే అండి, రాకేష్ గారు. హలో రాకేష్ గారు, నమస్తే అండి, బాగున్నారా? మూవీ చూసారా? మూవీ చూసారా? వినిపిస్తుందా నా వాయిస్? కొంచెం క్లారిటీ లేదండి. మీరు మూవీ చూసారా అని అడుగుతున్నాను. చూసాను మేడం. ఓకే, రైట్. మనతో పాటు స్టూడియోలో ఈరోజు సూర్యప్రతాప్ గారు అండ్ అలానే ఇక్కడ నోయల్ ఉన్నారు, తను సుదర్శన్, నవీన్, వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. మాట్లాడండి. మేడం హాయ్ సార్, ప్రతాప్ గారు. హలో అండి, బాగున్నారా? సార్ మూవీ చాలా బాగుంది సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అసలు ఆ క్లైమాక్స్ సీన్ అల్టిమేట్ సార్. సార్ అసలు ఎలా అంటే చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం సార్. ఓకే సార్. మా బ్రదర్ టీవీ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తారు. ఓకే. యాక్చువల్ గా మీ టీజర్ లాంచ్ కూడా ఆయనే చేశారు. మా బ్రదర్ ఇంకా మున్నా అని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేశారు. ఓకే. అప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చారు. ఓకే ఓకే సార్, అవునండి. అని పంపించారు. నేను మూవీ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ చాలా బాగా సార్. సూపర్ మూవీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుదర్శన్ గారు ఉన్నారు సార్ పక్కన. రాకేష్ గారు ప్రెసెంట్. సుదర్శన్ గారు, హలో. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా. థ్యాంక్ యూ అండి. యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో నచ్చలేదండి మీకు? ఈ సినిమాలో మీకు ఇంకా మంచి క్యారెక్టర్ పడుతుంది, అంటే దీని ద్వారా కాదు. ఏదండి? ఇంకా మంచి క్యారెక్టర్ వస్తుంది. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఈ సినిమాలో నాకు. అదే చూసాను, అంటే దీనికంటే కూడా ఇంకా మీరు బాగా చేయగలరు. థ్యాంక్ యూ. అది మీ భ్రమ. ఫ్యాన్స్ లేదండి. ఓకే అండి, జస్ట్ ఫర్ ఫన్ అండి, ఏం లేదు. జస్ట్ మీ ఫ్యాన్ మేము హట్ చేయం, సారీ అనుకోద్దు. మీరు కంటిన్యూ అండి. భయ్యా చెప్పండి. రాకేష్ గారు ఉన్నారా? లేదు. హట్ అయిపోయింది.
లేదు హట్ అయినా సారీ అండి. ఆయన ఫ్యాన్ ని హట్ చేస్తే మరి ఆయన ఫోన్ లైన్ కట్ లేదు ఊరికే ఫన్ కోసం కానీ మా సెట్ లో అందింది మెసేజ్ అందింది. ఇతను అంటే చాలా ప్రేమ. లైవ్ లో ఉన్నప్పుడు ఇతను రాకపోతే కానీ సెట్ లో ఏడ్చి సీన్ బాగా చేసి ఉన్నాడు. మేము మిస్ అయ్యాం ఫోన్లే హట్ అయినందుకు ఆయన చెప్పిన రీజన్. ఓకేనా? ఓకే, నేను అడిగింది ఏంటంటే హీరోయిన్ ఏవైతే డైలాగ్స్ చెప్పారో ఆ డైలాగ్స్ అన్ని కూడా రియల్ లైఫ్లో అమ్మాయి చెప్తుంది అనా, అలా చెప్పించాలనా, అలా ఉంటుంది అనా, ఏంటి ఎందుకని అట్లా? అంటే ఇన్ జనరల్గా ఆడియన్స్ అడిగిన క్వశ్చన్సే నేను ఇక్కడ మీ ఎదురుగా ఉన్నాను కాబట్టి నేను అడుగుతున్నాను, వేరేలాగా అనుకోకండి. అంటే కాదండి, బేసికల్గా ఇప్పుడు ఏ కథ తీసుకున్నా ఆ కథకు ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అండి ఆ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరేషన్ రాసుకుంటాం. అంటే ఒక క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే రాసుకుంటామండి. సో అలాగా ఈ కథ రాసుకున్నప్పుడు అండి ఈ కథలో ఒక క్యారెక్టర్ ఆ అమ్మాయి ఏంటంటే అమ్మాయికి ఉన్న బోల్డ్నెస్లో అమ్మాయి అలానే మాట్లాడుతుందండి. అంటే ఇప్పుడు బయటికి జనరల్గా అలా మాట్లాడతారు అంటే లేదండి, అలా మాట్లాడకపోవచ్చు. కాకపోతే అంటే ఇప్పుడున్న జనరేషన్లో తీసుకుంటే మీరు చాలా వరకు అమ్మాయిలు మా కుమారి క్యారెక్టర్లానే ఉంటుందండి. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ అది రెండు సేమ్ ఒకళ్ళ ఉంటారని చెప్పట్లేదు, కానీ చాలామంది వరకు కుమారి క్యారెక్టర్లా ఉంటుంది. అందుకోసం ఈరోజు సినిమా ఇంత పెద్ద హిట్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నారు. సో మాటలు రాసేటప్పుడు ఏంటంటే సినిమా పరంగా కొన్ని మాటలు రాయచ్చేమో కానండి, యూజువల్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్రకారం అంత బోల్డ్నెస్ ఉంది కాబట్టి అమ్మాయి అలా మాట్లాడిందండి. అది అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ క్యారెక్టర్ని కూడా మేము ఎక్కడ కూడా ఒక లైన్ దాటి మాట్లాడించలేదు ఎక్కడ కూడా. మీరు మొత్తం సినిమా చూడండి, సో ఎక్కడ లైన్ మీరు చూసారు కదా, దాన్ని మీకు ఈజీ మీకు తెలిసిపోయి ఉండాలి. ఎందుకంటే అమ్మాయి లైన్ దాటి మాట్లాడలేదు, అమ్మాయి ఎప్పుడు ఒక బౌండరీలోనే. యువర్ ఒపీనియన్ ఏంటి, మీ ఉద్దేశంలో ఏంటి అనేది. ఐ అగ్రీ విత్ యూ టోటలీ. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు ఈ జనరేషన్లో అలానే ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు, నచ్చలేదంటే మొహం మీద కొట్టేసిన. బట్ ఏదో ఒకరు ఇన్స్పైరింగ్గా ఉంటారు కదా, మీకు ఈ క్యారెక్టర్ ఇలా రావడానికి, మీరు ఇలా రాసుకోవడానికి, అమ్మాయి చేత ఇలా మాటలు చెప్పించడానికి, ఈ క్యారెక్టర్ చేత మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ పర్సన్? ఇన్స్పిరేషన్ అంటే అది మీరు యాక్చువల్ సుకుమార్ గారిని అడగాలండి, ఎందుకంటే ఈ కథ రాసింది బిగినింగ్ సీడ్ నుంచి రాసింది ఆయన. కాకపోతే నేను ఆయనతో ట్రావెల్ అయ్యాను కాబట్టి ఆయన లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయండి ఇందులో. అంటే ఆయన మేబీ కొన్ని క్యారెక్టర్స్ చూసి అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను రాసి ఉండొచ్చు. నేనేంటంటే ద బిగినింగ్ నుంచి ఆయనతో నేను ఈ కథతో ఉన్నాను కాబట్టి నాకు ఆయన డైరెక్షన్ ఇచ్చారు. బట్ డిఫరెంట్గా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఆయనకి ఏదో ఉంటుందండి కంపల్సరీ. మైట్ బి నేను ఆయన అడగవలసిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుంటాను. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీకు ఎవరైనా ఆబ్వియస్గా కనిపించుంటారు అంతేనా? కనిపించడం అంటే ఒకళ్ళు కాదండి, అదే అంటున్నా నేను. ఇన్ డైలీ రొటీన్ లో మీరు ఎంత మందినో కలుస్తూ ఉంటారు మోడల్స్. అమ్మో మీరు అలా అనకండి, మళ్ళీ మోడల్స్ ఎక్కువ మంది కలుస్తాను. సో అలా అని కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ తెలుసు కదండి, అప్పుడు లాట్స్ ఆఫ్ థింగ్స్లో మనం త్రూ వెళ్తూ ఉంటాం కదా. అండ్ ఇంకొకటి అంటే ఆడియన్స్ ఎప్పుడు ఏంటంటే మూవీ చూసామా, ఎంటర్టైన్మెంట్ అయ్యిందా, బాగుందా లేదా అనే దృష్టిలో ఉంటారు. బట్ కొంతమంది బాగా మూవీ పిచ్చి వాళ్ళు ఉంటారనమాట, అంటే దాన్ని వాళ్ళు చూసే తరహానే వేరుగా ఉంటుంది. ఇది సేమ్ సుకుమార్ గారి స్టైల్లో ఉంది అనేసి అని అంటున్నారు. విన్నారా మీరు ఈ కామెంట్? విన్నారా? లేదండి, సుకుమార్ గారి స్టైల్లో ఉంది ఈ స్టోరీ. అవునండి, అంటే రాసింది ఆయనే కాబట్టి, బట్ మేకింగ్ కూడా అలానే ఉంది అన్న కామెంట్ అయితే విన్నారా మీరు? ఇప్పుడు ఒకటండి, యాజ్ అ డైరెక్టర్గా ఏంటంటే నేను ఒకటే ఆలోచిస్తాను, కథ అంతా అయిపోయిన తర్వాత ఆ కథలో ఉన్న ఏమైతే ఒక ఫీల్, లేకపోతే ఏమైతే ఒక ఎమోషన్ ఉందో, ఏమైతే ఒక మెసేజ్, వాట్ ఎవర్ ఇట్స్, మన కథ ఒక కథ నుంచి ఏం చెప్తాం అది కన్వే అయిందా లేదా ఈజ్ లైక్ మై అల్టిమేట్ గోల్ అండి. అంటే ఒక డైరెక్టర్గా నేను ఎక్కడ సక్సెస్ అవుతా అంటే ఈ మూడు అవుతేనే నేను సక్సెస్ అయినట్టండి, లేదు అంటే టోటలీ డిఫరెంట్. నిజంగా సుకుమార్ గారు కథ స్క్రీన్ పై ఆయన రాశారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన స్టైల్లో ఉందంటే ఆబ్వియస్లీ ఆయన స్టైల్లో ఉండొచ్చు అండి, నో డౌట్. ఎందుకంటే లైక్ టోటల్ కంప్లీట్గా ఆయన రాశారు కాబట్టి. ఓకే, ఒక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, శరత్ గారు. హలో హలో శరత్ గారు, నమస్తే అండి, బాగున్నారా? అండి నమస్తే. ఏంటి మూవీ చూసారా? చూసామండి, ఎన్నిసార్లు చూసారు? చాలా నచ్చింది, 2 times చూసామండి. ఓకే ఫైన్. మన స్టూడియోలో ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, అండ్ అలానే కమెడియన్ కమ్ విలన్స్ ఉన్నారు, మాట్లాడండి. నోయల్ గారు హ్యాపీ బర్త్డే అండి. యాక్చువల్ గా 10 minutes ముందే చెప్పాలనుకున్నాను, బట్ కాల్ లేట్ అయింది. అండ్ సుదర్శన్ హ్యాపీ బర్త్డే, నిన్న బర్త్డే చేసుకున్నావు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ టూ. నేను మొన్న చేసుకోలేదు, యాక్చువల్ గా ఇద్దరికి లైవ్ లో చెప్పాలనుకున్నాను, అందుకే కాల్ చేశాను మీకు. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఉన్నారు ఇక్కడ మీతో మాట్లాడడానికి, మీకు బర్త్డే విషెస్ చెప్పడానికి. మీ ఇద్దరికి డే బై డే, ఫస్ట్ డే 27th ఒకరు, 28th ఒకరు బర్త్డే విషెస్ బర్త్డే చేసుకుంటున్నారు. అందుకు
విషెస్ చెప్దామని చేశాము. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ కలిసి ఒకసారి మీకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తారు. ఓకే, జస్ట్ ఒకసారి వినండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ అండి. రైట్, చాలా బాగుంది. ఇంకో కాలర్ కూడా ఉన్నారు మస్కట్ నుంచి. నమస్తే అండి శివ గారు. హలో మేడం, నమస్కారం మేడం. శివ గారు బాగున్నారా? బాగున్నా మేడం. ఏంటి మూవీ చూసారండి? చూసాను మేడం, 5 times చూసాను మేడం. 5 times? ఓకే, ఇక్కడ ఈయన కూడా 5 times అంట. ఓకే, మాట్లాడండి. ఫస్ట్ నేను నోయల్ అన్నతో మాట్లాడాలనుకుంటున్నా. భయ్యా చెప్పండి భయ్యా. హాయ్ అన్నయ్య. హాయ్ భయ్యా, బాగున్నారా? బాగున్నా అన్న. మిమ్మల్ని నేను మీ మ్యూజిక్ అయినా మీ ఆట ప్రోగ్రామ్స్ అయినా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా క్రిస్టియన్ అన్న, మీ క్రిస్టియన్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ భయ్యా. కాకపోతే మూవీ చూసిన ఫస్ట్ డే ఒక 1 hour చాలా డిస్టర్బెన్స్ అయినా. ఓకే. లైఫ్ లో ఇంకోసారి ఎప్పుడు ఈ మూవీ చూడొద్దు. అదే రోజు నేను సాటర్డే రోజు ఇట్లా టీవీలో చూడగానే క్యాష్ ప్రోగ్రామ్ వస్తుంది. పెట్టగానే మీరే కనిపించారు మళ్ళీ. ఓకే. అదే ఫీల్ లో ఉన్నా. ఇక మళ్ళీ ఒక 2 days ఆగిన. ఓకే. తర్వాత మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే, వాడు చూడలే మూవీ. ఓకే. నేను రానన్నా మళ్ళీ తీసుకెళ్ళాడు. ఓకే. ఇక ఆ రోజు చూసినా అన్నా, మళ్ళీ మూవీ చూసినా. ఇక కాంటెంట్ అప్పుడు ఎక్కింది. దాని తర్వాత నెక్స్ట్ 4 times చూసినా. కానీ ఇప్పుడు మన రాజధాని బైక్ స్టార్ట్ చేస్తారు హాస్పిటల్ నుండి. అవును. ఎగ్జాక్ట్ అక్కడ బయటకు వచ్చేసిన. ఓకే. ఓకే, అంటే మీరు ఆ సినిమాని ఎంత ఇన్వాల్వ్ అయ్యి చూసారో అది అర్థమవుతుంది భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అంత సెన్సిటివ్ హార్ట్ అని అర్థమవుతుంది. కానీ నిజంగా జరిగే ప్రాబ్లమే కదా భయ్యా, బర్నింగ్ ప్రాబ్లమ్. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ సినిమాలో మెయిన్గా మేము చూపించాల్సింది ఏమనుకున్నాం అంటే డైరెక్టర్ గారు, మా స్టోరీ రాసిన సుకుమార్ గారు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఫ్రెండ్ అయినా ఒక లిమిట్ వరకే నమ్మొచ్చు అని. అండ్ థ్యాంక్ యూ, మీరు సినిమా 5 సార్లు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ మా డైరెక్టర్ గారు ఉన్నారు. న్యూ జెర్సీ నుంచి ఉన్నారు. నమస్తే అండి మాధవి గారు. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు మొత్తం నా బర్త్డే షో అయిపోయింది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా నేను ఇంకా మూవీ చూడలేదు. ప్రాబ్లీ మాకు లాంగ్ వీకెండ్ అనమాట. సో ఈరోజు రేపు డెఫినెట్గా మూవీ చూస్తాను. యాడ్స్లో చాలా బాగుంది. అండ్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ తరుణ్. సో ప్లీజ్ కన్వే మై విషెస్ టు హిమ్ ఆల్సో. మీ అందరికీ కూడా చాలా చాలా బెస్ట్ విషెస్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే. సో నవీన్ గారు, ఈ మొత్తానికి నా బర్త్డే షో చేసేలా ఉన్నారు కదా మీరు. మొత్తానికి మాకు పార్టీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరే ఇవ్వాలండి. నేను ఇవ్వాలా? ఓకే. మూవీలో మొబైల్ లేకుండా ఉండరు క్యారెక్టర్. అదే అడుగుతున్నా, బయట కూడా ఇంతేనా మీరు అనేసి. సమ్ టైమ్స్ ఫోటోస్ చాలా బాగా తీస్తారు. ఫోటోస్ చాలా బాగా తీస్తారు. మీరేమో ర్యాప్ సింగింగ్, ఆయనేమో ఫొటోస్ బాగా తీస్తారు. సొల్లు బాగా మాట్లాడతారు. సో ఎక్స్ట్రా ఏదో ఒకటి అనమాట. ఎట్లా అనిపిస్తుంది అండి అంటే మూవీ ఈ పార్ట్స్ ఏదైతే మీరు వచ్చారో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇట్లా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ నమ్మి ఇచ్చిన డైరెక్టర్ గారికి, సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నేనైతే చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ బ్రేక్. ఓకే, బ్రేక్. ఇంకా చాలా ఉన్నాయి. బ్రేక్ ద ఐస్. యా, యాక్చువల్లీ ఇప్పుడు నేను పిల్ల జమీందార్ చేసిన తర్వాత నాకు ఇంకో 20 సినిమాలు వచ్చినాయి. ఓన్లీ సేమ్ అదే, మళ్ళీ వేరే రాలేదు. అంటే నవీన్ అది బాగా చేస్తే దానికి పిల్లండి అని పిలిచారు. తర్వాత వేరే సినిమా ఆటో నగర్ సూర్య అని చేశారు. తర్వాత దేవకట్ట గారు మళ్ళీ పిలిచి చేంజ్ చేశారు. తర్వాత 1 by 1 అలా చేంజ్ అవుతుంది. దీని టోటల్ ఏంటంటే టోటల్ లైఫ్ టర్న్ అండి. అన్నీ చేయగలడు అన్న దానికి చిన్న హోప్ ఇచ్చిన డైరెక్టర్ గారికి స్టూడియోలో మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ. ఏదో ఇంకో రకంగా థ్యాంక్స్ చెప్తాము మీ ముగ్గురు అని. రైట్, ఒక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో 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 మనోజ్ గారు. హలో మనోజ్ గారు, వినిపిస్తుందా నా వాయిస్? హలో, వినిపిస్తుంది హలో, మీ వాయిస్. ఓకే, సుదర్శన్ గారికి కాల్ డైరెక్ట్. హలో హలో సుదర్శన్ అన్న. మనోజ్ భయ్య బాగున్నారా? బాగున్నా అన్న. మన నెల్లూరు అన్న.
ఓకే ఇద్దరు తిని వెళ్ళారు అనమాట. ఓకే మాది మన ఇద్దరికి నెల్లూరు నేను మీ షార్ట్ ఫిల్మ్స్ బాగా చూస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. భయ్యా మీరు మీ వాయిస్ అప్పుడప్పుడు డౌన్ అయిపోతా ఉంది. డౌన్ కాదు, ఆయన వాయిస్ ఆయన వింటున్నాడు. నీకు ఫోన్ చేసింది నీతో మాట్లాడడానికి కాదు, ఆయన వాయిస్ టీవీలో ఆయన వాయిస్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఇంకెక్కడ ఇందాక ఎవరికి ఫ్రెండ్కి నెంబర్ ఇచ్చాను ఇదేనా? ఇది కట్ చేసేయండి. చెప్పండి. లేరు, కాలర్ లేరు అలా పాపం. పాపం కదా, అంటే కంట్రోల్ చేయండి. నేనే కదా. డాన్స్ సెట్ అయిపోతుంది. లేదు, ఫ్యాన్స్ అందరికి సుదర్శన్ తరఫున హ్యాపీ బర్త్డే చెప్తున్నానండి. హ్యాపీ బర్త్డే సుదర్శన్, బాగా జరుపుకున్నాం. బిస్కెట్ ఐస్ మొన్నటిది సుదర్శన్ చాలా మంచి చూడండి. యాక్చువల్లీ మా సెట్లో ఏదో ఫన్ మేకింగ్ కోసం అలా స్టార్ట్ చేస్తారు, డైరెక్ట్గా స్టార్ట్ చేస్తారు. ఇందుకే మీ ముగ్గురికి ముందే ఒకరికొకరు తెలుసా? అంటే షూట్ ఈ మూవీకి వచ్చే ముందు నేను నవీన్ పరిచయాలు ఉన్నాయా? శశిరేఖపల్లి నుంచి స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది ఇద్దరం కలిసి మళ్ళీ ఇలా సినిమా చేయడం, ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం. నేను ఈ మూవీతోనండి ఈ అందరు నెల్లూరు పరిచయం వాసి నాకు ఈ movie. అంటే ఇది జోక్ కదండి, అంటే మీ ఇద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. కానీ సుదర్శన్ వచ్చిన తర్వాత, అంటే మూడో ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఎలా మాట్లాడతాడో ఏంటో అని అనుకున్నాం. కానీ మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్ అండి ముగ్గురం. లైక్ శశిరేఖపల్లి నుంచి ముగ్గురు ఎలా ఉంటాం అలా ఉన్నాం, ముగ్గురు అలాగ ఉన్నాం. ఈ సినిమా ఫుల్ లెంత్ క్యారీ చేసాం కదండి. స్టార్టింగ్ డే నుంచి అసలుకి ఎక్కడ ఏం లేదు, ఇది బాగా కలిసిపోవాలి అనమాట. యాక్చువల్లీ సుదర్శన్ ఫ్రెండ్స్ లాగా బాగా పెద్ద ఫ్యాన్ అండి నిజంగానే. నేను ఫేస్బుక్ లో అప్డేట్ చేసాను. ఇది లైవ్ కదండి. ఇది నిజం అండి. ఇదిగో ప్రియాంక షార్ట్ ఫిల్మ్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. నేను ఆ షార్ట్ ఫిల్మ్ ఎన్నిసార్లు చూసాను అసలు. అందులో చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి, మీరు చూడాలి. ఇప్పుడు నేను వెళ్ళాక చూస్తాను. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను అదే పనిలో ఉంటాను. నాకు చాలా బాగుంటుంది. సూర్యప్రతాప్ గారు అంటే వీళ్ళ ముగ్గురి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో విలన్ క్యారెక్టర్స్ అని ఇన్ జనరల్గా కూడా కొంచెం ఒక ఫ్రెండ్ని ఇలానే పోక్ చేస్తూ ఉంటారు కదా గైజ్, ఇలానే ఉంటుందా? అంటే క్రిటికల్ క్వశ్చన్ అండి. ఇట్స్ నాట్ ద థింగ్. అంటే కాదండి, మేము బేసికల్ అంటే ముగ్గురు కూడా వాళ్ళ క్యారెక్టరేషన్ బిగినించి అలా ఉంటుందండి. సో ఇప్పుడు బయట ఉన్న ఫ్రెండ్స్ ఇలా ఉండాలి లేకపోతే ఇలా ఉంటారు అని నేను చెప్పనండి. సపోజ్గా ఫ్రెండ్షిప్కి ఒక వాల్యూ ఉంది, ఫ్రెండ్షిప్ అంటే టోటలీ డిఫరెంట్ అది. కానీ వీళ్ళ క్యారెక్టరేషన్స్ అలా రాసాం, ఎందుకంటే వీళ్ళు బేసికల్గా ఏంటంటే వాళ్ళు చేసే పనులకి హీరో ఉన్న క్యారెక్టరేషన్కి రెండు సంబంధం ఉండదు. రెండింటికి అసలు ఎక్కడ కూడా సంబంధం, ప్లస్ ఒకరికొకరికి ఎటువంటి రిలేషన్షిప్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేము మేము, బికాస్ దట్ ఈస్ ఆల్ లైక్ స్క్రిప్ట్ వైజ్. కానీ వీళ్ళ క్యారెక్టరేషన్స్ అలా ఉన్నాయి, కానీ వీళ్ళ స్టెప్ కూడా తీసుకోవడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ ఏదైనా స్టెప్ తీసుకున్నట్టు ఆ స్టెప్ తీసుకోవడానికి దెర్ ఇస్ ఎ బిగ్ రీజన్ బిహైండ్ దట్. ఇప్పుడు ఎటువంటి సర్కమ్స్టాన్స్లో వీళ్ళు అలాంటి రీజన్ తీస్తున్నారు, వీళ్ళు అఫ్కోర్స్ వీళ్ళు ముగ్గురు తేడా, కానీ ఆ తేడా ఆ పని చేయడానికి మాత్రం ఎటువంటి సిచ్యువేషన్ వాళ్ళు తీసుకున్నారు మేము క్లియర్ జస్టిఫికేషన్ ఇచ్చామండి. బట్ బయట ఫ్రెండ్స్ అలా ఉంటారని నేను అనుకోవట్లేదు. అలా ఉంటారని అనుకోవట్లేదు, ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి, వీళ్ళు ముగ్గురు ఎంత దారుణంగా చేశారు సినిమాలో. బయట చూస్తే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. సింపుల్, ఇప్పుడు నవీనే చెప్తాడు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అని. సో ఐ డోంట్ యూజువల్లీ లైక్ యాక్సెప్ట్ విత్ దట్ అండి. లైక్ బయట ఫ్రెండ్స్ అలా ఉంటారని, అలా ఉన్నా కూడా ఉండకూడదని నా ఫీలింగ్. ఓకే ప్రతాప్ గారు, ఎందుకని లాంగ్ గ్యాప్ తీసుకున్నారు? కరెంట్ మూవీ కదా, తర్వాత మళ్ళీ కుమారి. కరెంట్ మూవీ ఇస్ లైక్ ఇట్స్ నాట్ ఏ డిజాస్టర్ మూవీ అండి. సో నాకు తర్వాత పెద్దగా ఛాన్సెస్ అయితే రాలేదు, కానీ ఒక 2 ఆపర్చునిటీస్ వచ్చాయండి నిజంగా, సీరియస్లీ మంచి ఆపర్చునిటీస్. అందరూ అన్నారు నువ్వు చేయొచ్చు కదా సినిమా, ఇమీడియట్ స్టార్ట్ చేస్తున్నావని. కానీ ఆ టైంలో నేనేం ఫీల్ అయ్యానంటే, డైరెక్షన్ చేసే కన్నా సుకుమార్ గారి దగ్గర ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లో ఒక రైటర్ అసిస్టెంట్గా ఉండటం నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను. సో అప్పుడు అనుకున్నాను, యూజువల్ నాకు రైటింగ్ చాలా ఇష్టం, మోర్ దాన్ లైక్ ఎనీథింగ్ నాకు రైటింగ్ చాలా ఇష్టం. అందుకోసం నేనేం చేశానంటే, సినిమా ఆపర్చునిటీ తీసుకోకుండా ఈయన దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year నేను ఆయన దగ్గర వర్క్ చేస్తే కానీ నాకు ఆయన డిపార్ట్మెంట్లో నాకు ప్లేస్ దొరకలేదండి. ఆ తర్వాత నాకు ప్లేస్ దొరికింది. లక్కీలీ ఆయనతో పాటు నేను ట్రావెల్ అవ్వడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది. దాని నుంచి ఈ కుమార్ 29 వచ్చాను. సో 5 years గ్యాప్లో ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. 5 years కాదులేండి, ఆల్మోస్ట్ ఆయన దగ్గర జాయిన్ అవ్వడానికి 1.5 year పట్టింది నాకు, ఒక సినిమా డైరెక్ట్ చేశాక కూడా. సో ఈ 3-4 years నేను ఏమైతే ఆయన దగ్గర ఉన్నానో దట్స్ లైక్ బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. నమస్తే అండి సాయి కృష్ణ గారు. హలో సాయి కృష్ణ గారు, హలో, ఆర్ యు దేర్? హలో, ఓకే, కాల్ సంథింగ్ ఏదో ప్రాబ్లం అనుకుంటా. మీరు ఇన్ని ఇయర్స్ ఆయనతో వర్క్ చేశారు కదా, సో ఎలా ఉంది మీ ఇద్దరికి మధ్య రిలేషన్, ఎలా ఉంది? మా ఇద్దరి మధ్య రిలేషన్ అండి
అంటే అంటే వర్క్ డిఫరెంట్ కాదండి, డిఫరెంట్ నేను చెప్తాను క్లియర్, డిఫరెంట్ స్టేజెస్ అండి. లైక్ ఇప్పుడు ఆయన సీన్ పేపర్ తీసుకుని ఆయన ఆపోజిట్ ఆయన కుర్చీలో కూర్చుని ఆయన ముందు కూర్చున్నాను అనుకోండి, నేను నాతో పాటు ఇంకా రైటర్స్ అండి, విక్రమ్, శ్రీను, బుచ్చి, వెంకీ, మేమందరం ఆయన టీం అండి. సో ఆయనతో పాటు అలా ఎదురుని కూర్చుంటే ఆ క్షణంలో ఆయన ఈజ్ మై లైక్ గురువు అండి. ఆ సీన్ పేపర్ చేతిలో ఉన్నప్పుడు నాకు భయం వేస్తుంది, ఈ డైలాగ్ ఎందుకు మిస్ అయ్యారు, రాసినప్పుడు ఈ డైలాగ్ మిస్ అయ్యింది, ఈ డైలాగ్ ఎందుకు మిస్ అయింది, లేకపోతే ఈ డైలాగ్ ఎందుకు రాశారు, కాంటెక్స్ట్ తెలుసా మీకు, కాంటెక్స్ట్లో ఎలా రాశారు అంటే ఆయన ఎక్కడో ఉంటుంది, ఆయన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, ఆయన థాట్స్ కానీ లేకపోతే ఆయన చేసే పర్ఫెక్షనిస్ట్ ఈజ్ వెరీ మచ్ ఏమంటారు పర్ఫెక్షనిస్ట్ అని. సో ఆయనతో వచ్చినప్పుడు గురువులాగా భయం ఉంటుందండి. అప్పుడు లెక్కల మాస్టర్ లాగా బిహేవ్ చేస్తారా? లెక్కల మాస్టర్ కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ లెక్కల మాస్టర్ బికాస్ ఈజ్ మోర్ ప్యాషనేట్ ఆన్ మూవీస్. ఆయనకి ఎంత ప్యాషన్ అంటే ఒక చిన్న పాయింట్ కూడా వదలరండి ఆయన. సో అంత కీన్గా ఆలోచిస్తారు, అంత కీన్గా ఉంటారు. ఆ పర్ఫెక్షన్ చూస్తే మీరు పనిలో సిన్సియర్ ఉంటే మీరు సిన్సియర్ చూసి ఎవరికైనా భయం వేస్తుంది, అంత సిన్సియర్ ఉంటారు ఆయన ఆ స్క్రిప్ట్ విషయంలో. సో అది చూస్తే గురువులా అనిపిస్తుంది. కరెక్ట్గా ఆ గుమ్ము అలా ఆ డోర్ దాటి బయటకు వస్తే ఏంటంటే నాకు సంబంధించిన నా పర్సనల్ లైఫ్ నా లైఫ్లో ఏమైనా ఉంటే అవన్నీ ఆయనకి తెలుసండి. అంటే అన్నీ ఆయనతోనే షేర్ చేసుకుంటాను. ఆయనకున్నా సరే ఈ టైం ఒకసారి లైట్ 11 o'clock కాల్ చేసి ఎక్కడ ఉన్నావు రా అంటారు, ఇద్దరం కలిసి కార్ వేసుకుని అలా డ్రైవ్కి వెళ్తాం. వీ బోత్ యూస్ టు షేర్. ఏదైనా ఇప్పుడు ఫారెన్ ఎటైనా కంట్రీస్కి వెళ్తే, అంటే కంట్రీస్కి వెళ్ళలేదండి అది కూడా చెప్తున్నాను, బట్ వెళ్ళిన ఏ కంట్రీకి వెళ్ళిన 2-3 కంట్రీస్ కూడా ఏంటంటే వెళ్తే నేను ఆయన రూమ్లోనే ఉంటాను, ఇద్దరు ఒకే రూమ్లో ఉంటాం. సో ఆ రిలేషనే మళ్ళీ ఈ రిలేషన్ అండి. సో ఆయనతో ఏంటంటే అన్ని రకాల ఎమోషన్స్ నాకు ఆయనతో ఉంటాయి. అందుకే మీ ఇద్దరం ఫ్రాంక్గా చెప్పాలంటే బాగా అటాచ్మెంట్. ఆయన తమ్ముడు అని నన్ను పిలుస్తారు, నేను అన్నయ్య అని పిలుస్తాను. నిజంగా అన్న తమ్ముడు ఎలా ఉంటారో అలానే ఉంటాం మేము. తాలియా. ఇంకా మీ ముగ్గురి ఇది చూస్తే టైమింగ్, మీరు ఏవైతే డైలాగ్స్ అంటున్నారో తను కానివ్వండి, నవీన్ ఆర్ సుదర్శన్, మీరు చాలా బాగా ఏమని చెప్పాలంటే బాగున్నాయి అనే మాట సింపుల్ వర్డ్ అయిపోతుంది, కానీ చాలా చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఈవెన్ నేను థియేటర్లో ఉన్న ప్రేక్షకులు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా. మీ ఫేవరెట్ డైలాగ్ ఏమన్నా ఉందా తనతో? నేను నాకేమనిపిస్తుంది అంటే తను హీరోయిన్ వెళ్ళిపోయినప్పుడు ఈ బాధలో నాకు ఒక బియర్ కొనిపెట్టమని అని అంటారు, తను సుదర్శన్ అంటారు కదా, నీకెందుకు ఇదంతా, ఎందుకు నీకు బియర్ కావాలి అనేసి సినిమా చూసిన వాళ్ళకి సినిమా గుర్తుండదు, సినిమా చేసిన వాళ్ళు గుర్తుండదు. మీరు కరెక్ట్ చెప్పారు. మీరు ఈ రోజు రాత్రి నాకు హాఫ్ వాటర్ బాటిల్ కొని కావాలి అని అంటే మందు కావాలని డైరెక్ట్ అడగచ్చు కదా అని అంటారు. అంటే సుదర్శన్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ కదండి, సో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల అంటే చెప్పు సుదర్శన్ నాకు ఈయన చూస్తే నాకు బాగా చేస్తుందిరా. మన సినిమానే కదా సరే మంది రే బావా, ఈయన చూస్తే నాకు గుండె తరుక్కుపోతుందిరా. నేను నైట్ 7 తిని నాకు ఆ బాటిల్ వాడక చూసుకుపెట్టాను. ముందు కావాలంటే డైరెక్ట్ అడగచ్చు కదా దరిద్రుడా. యూ క్యాచ్ మై పాయింట్. యూ క్యాచ్ మై పాయింట్ అనేది నోట్లో వెళ్ళి తీయలేను సినిమా అంటే డైలాగ్. అది కాదు సార్, అన్నిటిగా నాకు ఇష్టమైన డైలాగ్ సుదర్శన్ది, నేను బాగా చూసింది అది. సిద్ధుబాబుకి ఒక అమ్మాయిని అదే నువ్వు సిద్ధుబాబు ఎక్కడరా అదే బాబు అమ్మాయి కావాలన్నాడు కదా, నా అందంతో పిల్లలు పడేసి బాబు గిఫ్ట్ ఇచ్చేస్తా. సో ఫైనల్ గా ప్రతాప్ గారు, ఇక హీరోయిన్ విషయానికి వస్తే చూసిన ప్రతి వాళ్ళకి డైలాగ్స్ నచ్చినాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఈవెన్ రాజధరన్ రాండి క్యారెక్టర్స్ నేను చూసాను రియల్ లైఫ్ లో, లవ్ చేయాలా వద్దా ఇలా ఊగుతూ ఉంటారు. ఆ అమ్మాయి గురించి చెప్పండి, అంటే ఎట్లా అనిపించింది మీకు? నాకైతే పర్ఫెక్ట్ గా అనిపించింది ఆ క్యారెక్టర్ కి. తను మీ ఒపీనియన్ ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉండబట్టే మేము తీసుకుంటామని? అలా కాదండి. యాక్చువల్లీ అమ్మాయిని పిలిచి అలా ఎలా సినిమా అయిపోయింది, అమ్మాయిని పిలిచి ఆడిషన్ చేసినప్పుడు సుకుమార్ గారు ఒక ఫుల్లీ ట్రెడిషనల్ ఫుల్లీ ట్రెడిషనల్ అండి. బట్ లక్కీలీ మా దగ్గర వెస్టర్న్తో వచ్చింది, అదే ట్రెడిషనల్తో వచ్చింటే పంపించేవాళ్ళేమో. సో మా దగ్గర అమ్మ వెస్టర్న్తో ఆడిషన్ చేసినప్పుడు సుకుమార్ గారు చూసారండి, చూసి అమ్మాయిని పిలిచి ఒకసారి మాట్లాడారు. మాట్లాడితే వితిన్ 5 minutes అండి అమ్మాయితో మాట్లాడిన తర్వాత నన్ను పిలిచి ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ తమ్ముడు చాలా బాగా చేస్తుంది అని కూడా మళ్ళీ చెప్పారు. నువ్వు ఆడిషన్ చేసుకో, నాకైతే అమ్మాయి కరెక్ట్ అన్నారండి. నాకేంటంటే బేసికల్గా ఆయన జడ్జ్మెంట్ మీద నమ్మకం, చాలా మంది అంటారు ఆయన జడ్జ్మెంట్ మీద నాకు నమ్మకం అండి, లేకపోతే ఇంకోటి కాదు, ఆయన నమ్మకం మీద నాకు నమ్మకం అంతే అండి. సో కాబట్టి అంటే నేనేం చేసి నెక్స్ట్ డే వర్క్షాప్ చేయకుండా ఈ సినిమాలో ఎవరు ఏది చేయలేదండి, అందరూ వర్క్షాప్ చేసాం కాబట్టి ఈరోజు సినిమా అంత పర్ఫెక్షన్గా వచ్చిందండి. సో నెక్స్ట్ డే అమ్మాయిని వర్క్షాప్ పిలిపించి ఆ అమ్మాయితో నేను సీన్ స్టార్ట్ చేస్తే ఒక కొత్త కుమారి కనిపిస్తుందండి. ఇందులో కుమారి నా విజువల్ ఇప్పుడు ఆయన కంప్లీట్గా ఆయన రాశారు, దాన్ని నేనేదో విజువలైజ్ చేసుకున్నాను. నా విజువల్లో ఉన్న కుమారికి ఆమె అసలు వేరే యాంగిల్లో కనిపిస్తుందండి. బట్ వెరీ ఇంట్రెస్టింగ్.
అంటే నేనే ఒక ఆడియన్గా నేను ఆమెకి అటాచ్ అయిపోతున్నాను. దెన్ ఐ థాట్ లేదు సుకుమార్ గారు చెప్పింది 100% కరెక్ట్, ఆయన కరెక్ట్గా చూస్ చేశారు అని ఇమీడియట్గా ఆమెతో వర్క్షాప్ చేయించే కొద్ది ఆమె టోటల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఐ మీన్ చాలా కష్టపడింది అమ్మాయి. వీళ్ళు నోయల్ మీ ఫేస్బుక్లో ఏదో వీడియో కూడా పోస్ట్ చేస్తారు కదా మీరు, మీ ఇద్దరితో తన హెబా అండ్ సేమ్ డైలాగ్తో మీ ఇద్దరు వీడియో ఉంది కదా, నేను ఈరోజే సంబడి టోల్డ్ మీ, సో చూసాను అనమాట, అది కూడా బాగుంది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా అది సుకుమార్ గారి అండ్ ప్రతాప్ గారి ఐడియా అండి. అచ్చా, వి అచ్చా, ప్రమోటెడ్ okay. So, మా promote చేయడానికి. మూవీని అలా ప్రమోట్ చేశాను. ఓకే ఓకే. సో ఎవ్రీడే ఒక్కొక్క హీరోయిన్తో అంటే మా ఫ్రెండ్స్ అంతా రిక్వెస్ట్ చేశాను. సో ఫైనలీ మా టీం వాళ్ళ వీడియోస్ అంటే పోస్ట్ చేశాను. సారీ టు ఇంటరప్ట్ అండి. ద బెస్ట్ పార్ట్ ఇన్ కుమార్ 25 టీంలో ఏంటంటే మా టీంలో సుకుమార్ గారు, ఒక రత్నవేల్ గారు, ఒక దేశీ ప్రసాద్ గారు, వాళ్ళ ముగ్గురు దే ఆర్ లిజెండ్స్ లైక్ వాళ్ళ ముగ్గురు ఉన్నారు. కానీ ఇందులో నోయల్ కానీ, సుదర్శన్ కానీ, నవీన్ కానీ, రాజ్ తరుణ్ కానీ, హబ్బా కానీ, డైరెక్టర్గా నేను కానీ, లేకపోతే మా ప్రొడ్యూసర్స్ థామస్ రెడ్డి గారు కానీ, విజయ్ ప్రసాద్ గారు కానీ, ఇవి ఇంక్లూడింగ్ మా లైన్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు కానీ, సో అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అండి 100% ఈ సినిమాకి పెట్టేయాలనే వర్క్ చేసామండి. అందుకోసం ఈరోజు ఈ సినిమా పబ్లిసిటీ వైపు చూసుకుంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, నాట్ ఓన్లీ పబ్లిసిటీ కాదు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సినిమా ఎందుకు ఇంత ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు దే పుట్ దేర్ 100% ఎఫర్ట్స్ అండి. ఇప్పటికీ స్టిల్ చూస్తే వీళ్ళ ఆర్టిస్టులు సినిమా అయిపోయింది, వీళ్ళు వేరే సినిమాలు ఉంటాయి కానీ స్టిల్ వీళ్ళు అప్పుడు కూడా కాకుండా సార్ మన సినిమాకి ఇలా చేద్దాం పబ్లిసిటీ, సార్ ఇలా చేద్దాం, నోయల్ సార్ ఇలా కనెక్ట్ చేద్దాం, నోయల్ ఐడియా సుదర్శన్ నేను చేశారా సార్ సుదర్శన్ సార్ ఇలా చేద్దాం, సుదర్శన్ చేయడం, నవీన్ చేయడం. సో ఇది నిజంగా అంటే ఈ మేమందరం ఇలా చేయడానికి కారణం మాత్రం సుకుమార్ గారు అండి. బికాజ్ వీ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఆయన మేము ఎంత ప్రేమిస్తామంటే ఆయన సినిమాని అంత ప్రేమిస్తారు, ఆయన మేము అంత ప్రేమిస్తామండి. సో కాబట్టి ఏంటంటే ఇది అందుకోసం ఈ కుమార్ 25 ఇస్ లైక్ టీమ్ ఎఫర్ట్ అండి. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, సినిమా రిలీజ్ అయిందండి, ఫస్ట్ డే ఫస్ట్ షో సూపర్ హిట్ టాక్ వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నాం. బయటకు వచ్చాక నాకు ఒక కాల్ వచ్చిందండి, అక్కడ విజేంద్ర ప్రసాద్ గారి నుంచి కాల్ వచ్చిందండి, రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. అది చూడగానే ఫస్ట్ షాక్ అయినా సరే నాకు కాల్ చేశాను. ఆయన ఫోన్ చేసి అమ్మ నువ్వు బాగా చేసావు, సుకుమార్ గారు బాగా రాశారు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు, ర్యాండీ గారు మంచి విజువల్ ఇచ్చారు అని చెప్పలేదండి ఆయన. అమ్మ సుకుమార్ గారు అద్భుతంగా రాశారు, రత్నవేల్ గారు దాన్ని అద్భుతంగా విజువల్ ఇచ్చారు, నువ్వు ప్రతి ఆర్టిస్ట్తో డైరెక్షన్ అద్భుతంగా చేసావు, ఆర్టిస్టులు ప్రతి అన్ని పేరున చెప్పారండి. అంటే ఒక డైరెక్టర్కి అంతకంటే సాటిస్ఫాక్షన్ కొట్టుంది. ఎందుకంటే నా 24 క్రాఫ్ట్స్ నుంచి అంటే 24 క్రాఫ్ట్స్ నుంచి కూడా నాకు అందరినీ మెచ్చుకోవడం అంటే ఇట్స్ లైక్ దట్ వాస్ లైక్ ఆసమ్ థింగ్ అండి నేను. సో ఈ విధంగా విజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది చూస్తే నిజంగా తర్వాత అనాలిసిస్ చేసుకుంటే అందరం లైక్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నాడండి. ఆయన ఒక్కరు నా మెచ్చుకోలేదు, అందరినీ మెచ్చుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ఎన్ఆర్ఐ షోకి వచ్చారు, మీ కాలర్స్తో కూడా మాట్లాడారు. వన్స్ అగైన్ మేము HMTV తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలానే మీ ఎవరెవరికి ఏమైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అచీవ్ చేయాలని, సక్సెస్ పొందాలని చెప్పి మేము అందరం కోరుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఇది వాళ్ళ హలో ఎన్ఆర్ఐ షో. స్టే ట్యూన్డ్.